హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను బజ్జీలు అయితే చేస్తున్నా. ఎందుకంటే మా పెద్ద పాప అయితే బజ్జీలు చేయమని చెప్పింది. అందుకే నేను శనగపిండి అయితే ముందుగా అయితే జల్లెడైతే పెట్టుకుంటున్నా. జల్లెడ పెట్టాకైతే కొద్దిగా సోడా, ఉప్పు, కొద్దిగా సాల్ట్ వేసి అయితే పిండి అయితే మొత్తం అయితే కలుపుకొని పక్కన పెట్టా. మిరపకాయలు అయితే ముందే ఘాట్లు పెట్టి ఉప్పు, కారం కాదు, ఉప్పు, జీలకర్ర, వామ, నలిపి అయితే మిరపకాయ ఘాట్లలో అయితే పెట్టుకున్నా. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అయితే నూనె పోసుకొని నూనె వేడి కాగానే బజ్జీలు వేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బజ్జీలు వస్తాయో రావా అనుకున్నా. ఎందుకంటే నేను చాలా రోజులు చేయక మళ్ళీ మంచిగా రాకపోతే వేస్ట్ అయిపోద్దని బజ్జీలు అయితే బాగానే వచ్చాయి. కొద్దిగా లైట్గా సోడా, ఉప్పు వేయడం వల్ల అయితే మంచిగా కొంచెం పొంగి వచ్చాయి. కొద్దిగా అయితే పిండి మిగిలిందని ఆ పిండిలో అయితే ఒక ఉల్లిపాయ కోసి పకోడీలాగా వేద్దామని అయితే కలుపుకుంటున్నా. కారం అయితే వేయలే, ఎందుకంటే మా ఖుషి కారం తింది కాబట్టి కారం వేయకుండా అయితే పకోడీలు అయితే చేస్తున్నా. బజ్జీలు అయితే అయిపోయాయి. ఇంకా అదే నూనెలో అయితే పకోడీలు అయితే వేస్తున్నా. పకోడీలు వేయడం అయితే అయిపోయినాయి. ఇంకా గిన్నెలన్నీ అయితే బయట వేసుకొని తోముదామని అయితే కూర్చున్నా. ఈలోపు అయితే గేదెలు అయితే వచ్చాయి. వాటికి గుర్తుపెట్టి అయితే బయటకు అయితే అల్లిస్తున్నా. గడ్డి ఉంటే గడ్డి కాడికి వెళ్తున్నాయని అల్లిచ్చి గిన్నెలు అయితే తోముతున్నా. నేను గిన్నెలు బయట వేయడం, కోళ్ళని ఆగం చేయడం. గిన్నెలు అయితే తోమడం అయితే అయిపోయింది. ఈలోపు మా బావ అయితే గేదెలను అయితే కట్టేస్తుండు. కూర చూడండి ఎట్టున్నాయో. గిన్నెలు అయితే కొద్దిసేపు అయితే ఉంచుదాం అనుకున్నా, కానీ కోళ్ళు మొత్తం చికా చేస్తానే లోన్ అయితే పెట్టుకున్నాను. ఎలాగో సాయంత్రం అయిందని టీ అయితే పెట్టాను. ఆయన రాగానే టీ అయితే పోసిచ్చాను. వైష్ణవికి అయితే బజ్జీలు కావాలంటుందని బజ్జీలు అయితే తెచ్చి పక్కన అయితే పెట్టాను. ఆ బజ్జీలు తింటుంది, ఎలా తింటుందో చూడండి. ఆ పై తోలు తింటుంది, మిరపకాయ అయితే తినట్లే. కారం ఉండవు తినమన్నా ఆమె వినిపించుకోకుండా అలాగే తింటుంది. నేను కూడా తిన్నాను. టేస్ట్ అయితే బాగుంది. కొంచెం కారం అయితే ఉంది, కానీ బాగున్నాయి. మా బావకు కూడా ఇచ్చా తినమని. నేను తింటాడే మా ఖుషి ఏడుస్తుంది నాకు కావాలని, కానీ ఆమె కారం వండిద్దని ఆమెకైతే పకోడీ తినడానికైతే వెళ్ళాను. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదే.